యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో కుంభరాశి వారికి జన్మంలోనే రాహువు, జన్మంలోనే బుధుడు ఒక 9 రోజులు, కుజుడు 2 రోజులు. ఈ 3 గ్రహాలు, బుధుడు 9 రోజులు, కుజుడు 2 రోజులు, రాహువు నెల. వీళ్ళెవ్వరూ కూడా దుష్ట ప్రవర్తన వైపు, దుష్ట ఆలోచనల వైపు మళ్ళిస్తారే కానీ ఒక మంచి ఆలోచన, మంచి పని చేయాలి అనేటువంటి అంత మాత్రం చేత మీరు అయిపోతారని కాదండి. ఎందుకంటే జాతకరీత్యా అనేటటువంటిది ప్రధానమైనటువంటిది. అదే 100కి మనకి 75%, 100కి 75% మీకు మీ జీవితాన్ని, మన జీవితాన్ని సూచిస్తుంది. ఇది కేవలం 10% మాత్రమే, దశ అంటే 10% మాత్రమే. మిగతాది అంతా బ్రహ్మదేవుడు మాత్రమే చేయగలడు. అర్థమైంది కదండి. అందుచేత దేవుడు కేవలం ఇందు గురించి ఇది వినేసి కంగారు పడిపోక్కర్లేదు మీరు. ఇకపోతే ద్వితీయ స్థానంలో శని, రవి, కుజ, బుధ 4 గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ద్వితీయ స్థానంలో శని అన్నట్టయితే ఇది ఏలినాటి శని అంటే కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మాటలో కఠినత్వం, తద్వారా కొంచెం అందరూ దూరం అవ్వటం, ధనానికి లోటు, అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు లేకపోవటం, నేత్ర వ్యాధులు ఉన్న వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కలగటం, ఇవన్నీ కూడా కుంభరాశి వారికి శని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇక 2వ స్థానంలో రవి యొక్క సంచారం 14 రోజులు. ఇప్పుడు మనం శని ఏదైతే అనుకున్నామో అవే ఫలితాలు ఆయన ఇస్తున్నారు. కుజుడు నెలంతా కూడా అంటే 2 రోజుల పాటు కుంభంలో ఉన్నాడు. ఇక 2వ స్థానంలోనే మిగతా 29 రోజులు ఉంటున్నారు. ఆయన కూడా అవే ఫలితాలు. ఇక బుధుడు నెలంతా కూడా ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఈ 3 గ్రహాలు శని, రవి, కుజ 3 గ్రహాలు ఇబ్బంది పెట్టినా ఈ బుధుడు మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాడు. ధనానికి లోటు లేకుండా, మాట కొంచెం అంత కఠినంగా వెళ్లకుండా, కుటుంబంలో ఆహ్లాదంగా ఉండేలాగా ఒక్క బుధుడు మాత్రమే మీకు అనుకూలం ఇక్కడ. అంటే ఈ 2 రాశుల్లో కుంభంలో కానీ మీనంలో కానీ. ఇకపోతే తృతీయ స్థానమైనటువంటి కుంభరాశికి తృతీయ స్థానమైనటువంటి మేషంలో రవి ఒక 15 రోజులు మంచి అద్భుతమైన ఫలితాలు, అందరి సహాయ సహకారాలు అందిస్తాడు. అలాగే శుక్రుడు 19 రోజులు అందరి సహాయ సహకారాలు అన్నిటిగా విజయంగా ఉంటుంది. అలాగే 4వ స్థానంలోకి 20 రోజులు మాత్రం ఆయన 20 తారీఖు నుంచి నెల వరకు అంటే 12 రోజుల పాటు మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. చతుర్థ స్థానంలో ఉండి అంటే విద్య, భూమి, గృహం ఇత్యాది విషయాల్లో, కొంచెం వాహనం ఇత్యాది విషయాల్లో మంచి జరిగేటట్టుగా శుక్ర భగవానుడు అనుగ్రహం ఉంటుంది. ఇకపోతే పంచమ స్థానంలో గురు సంచారం. పంచమ స్థానంలో గురు సంచారం కూడా చాలా మంచిదండి. అది పిల్లల్లో మన సంతానం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటుంది. చదువు బాగా చదువుతారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు. మనకి పిల్లల్ని చూసి మనం గర్వపడేటట్టుగా ఉంటారు. అలాగే అవివాహితులకు వివాహం కుదరటం కానీ, వివాహం అయిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివాహం అయిన వారు ఉంటే వారిద్దరి మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. చాలా సుఖ సంతోషాలతో ఉంటారు పెళ్ళి అయిపోయిన వారు. అలాగే సప్తమ స్థానంలో కేతువు. ఇది భార్యాభర్తల మధ్యన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మధ్యన కూడా చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం కేతు వల్ల కూడా కలుగుతోంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కుంభరాశి వారికి జరుగుతున్నాయి. కాబట్టి పూర్తిగా చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ బుధుడు ఒక 21 రోజుల పాటు ఆయన అనుకూలంగా ఉన్నారండి ఏమండి. ఇకపోతే రవి పాక్షికంగా, శుక్రుడు పూర్తిగా, గురువు పూర్తిగా 4 గ్రహాల యొక్క అనుగ్రహం బాగానే ఉంది, పర్వాలేదని చెప్పచ్చు. అందుచేత మీరు కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. మీరు ఈ గ్రహాలు అనుకూలత ప్రతికూలత అనేది పక్కన పెట్టేయండి, రోజు చేయండి.
అనుగ్రహం ఉన్నటువంటి గ్రహాలు మరింత శుభప్రదమైన ఫలితాలు ఇస్తాయి, ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కొంత శాంతిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. గ్రహాలు ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయి, ఎన్ని అనుకూలంగా ఉన్నాయి అనేటటువంటి దాని గురించి అది మీరు లెక్క తీసేయండి. రోజు మాత్రం నవగ్రహాల్ని ఒక భాగం మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి, పూజలో ఒక భాగం చేసుకోండి. ఖచ్చితంగా మీకు శుభాలు చేకూరుతాయి. శుభం భూయాత్.